అమ్మ కోసం ఆఖరి రూపాయి. చిన్న గ్రామం, చిన్న ఇల్లు. ఆ ఇంట్లో లక్ష్మమ్మ, ఆమె కొడుకు కార్తీక్ మాత్రమే ఉండేవారు. కార్తీక్ చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఆ రోజు నుంచి లక్ష్మమ్మే తల్లి, తండ్రి, అన్నీ అయింది. ఇళ్లల్లో పని చేస్తూ, పొలాల్లో కూలి చేస్తూ కొడుకుని చదివించింది. తాను ఆకలితో పడుకున్న రోజులు ఎన్నో, కాని కొడుకుకి మాత్రం ఎప్పుడూ ఆకలి తెలియనివ్వలేదు. ఒక రోజు కార్తీక్ అడిగాడు, అమ్మా, మనం ఎప్పుడైనా పెద్ద ఇంట్లో ఉంటామా? లక్ష్మమ్మ చిరునవ్వుతో, నువ్వు బాగా చదివి పెద్దోడివైతే మన జీవితం కూడా పెద్దదవుతుంది బాబూ అంది. ఆ మాట కార్తీక్ మనసులో బలంగా నిలిచిపోయింది. రోజూ స్కూల్కి వెళ్లే ముందు అమ్మ కాళ్ళు తాకి వెళ్లేవాడు. ఎంత పేదరికం ఉన్నా చదువులో మాత్రం ఎప్పుడూ మొదటివాడే. కాలం గడిచింది. కార్తీక్ ఇంటర్ పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ సీటు కూడా వచ్చింది. కానీ ఫీజు మాత్రం లక్షల్లో ఉంది. ఆ రాత్రి లక్ష్మమ్మ ఒంటరిగా కూర్చొని ఏడ్చింది. నా కొడుకు కల నెరవేరదా దేవుడా అని. అది చూసిన కార్తీక్, అమ్మా, నేను చదవను, పని చేస్తాను అన్నాడు. లక్ష్మమ్మ ఒక్కసారిగా కోపంగా చూసింది. నీ నాన్న లేడు, నా జీవితం మొత్తం నీ కోసమే. నువ్వు చదవకుండా ఆగిపోతే నేను బ్రతికి అర్థం లేదు అంది. మరుసటి రోజు లక్ష్మమ్మ తన మెడలో ఉన్న ఒక్క బంగారు తాళిబొట్టు అమ్మేసింది. ఆ డబ్బుతో కార్తీక్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు. కాలేజీ మొదటి రోజు అందరూ కొత్త బట్టలు వేసుకుని వచ్చారు. కాని కార్తీక్ మాత్రం పాత చొక్కాతో వెళ్లాడు. కొంతమంది నవ్వారు. ఇతడేనా ఇంజనీర్ అవ్వబోయేది అని ఎగతాళి చేశారు. కార్తీక్ ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే తన బట్టల కంటే అమ్మ కష్టం అతనికి పెద్దది. రోజులు గడిచాయి. పగలు కాలేజీ, రాత్రి హోటల్లో పార్ట్టైం పని, అలా చదువుకుంటూ ముందుకు వెళ్లాడు. ఒక రోజు హోటల్లో పని చేస్తున్నప్పుడు తన క్లాస్మేట్ అక్కడికి వచ్చాడు. అరే, నువ్వా ఇక్కడ పని చేసేది అని అందరి ముందు నవ్వాడు. కార్తీక్ తలదించుకున్నాడు. ఆ రాత్రి ఇంటికి వెళ్లి అమ్మ ముందు మౌనంగా కూర్చున్నాడు. లక్ష్మమ్మ అడిగింది, ఏమైంది బాబూ? అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మా, మనం ఎందుకు ఇంత పేదవాళ్లం? లక్ష్మమ్మ నెమ్మదిగా అతని తల నిమిరింది. పేదరికం తప్పు కాదు బాబూ, కష్టపడకుండా ఓడిపోవడమే తప్పు అంది. ఆ మాట కార్తీక్ జీవితాన్నే మార్చేసింది. ఆ రోజు నుంచి మరింత కష్టపడ్డాడు. కాలేజీ పూర్తయ్యే సమయానికి క్యాంపస్ ప్లేస్మెంట్లో పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. లక్షల జీతం. ఆ వార్త విన్న లక్ష్మమ్మ ఆనందంతో ఏడ్చింది. నీ నాన్న ఉండి ఉంటే ఎంత సంతోషపడేవాడో అంది. ఉద్యోగం కోసం కార్తీక్ హైదరాబాద్ వెళ్లాడు. కొన్ని నెలల్లోనే మంచి ఇల్లు తీసుకున్నాడు. అమ్మ కోసం కొత్త చీరలు కొన్నాడు. ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ అన్నీ వచ్చాయి. కానీ పని ఒత్తిడి పెరిగే కొద్దీ అమ్మతో మాట్లాడే సమయం తగ్గిపోయింది. ఒకరోజు లక్ష్మమ్మ ఫోన్ చేసింది. బాబూ, ఈసారి పండగకి వస్తావా? కార్తీక్ ల్యాప్టాప్ చూస్తూనే, అమ్మా, చాలా పని ఉంది, తర్వాత వస్తాను అన్నాడు. ఆ మాట విన్న లక్ష్మమ్మ, సరే బాబూ, జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది. కొన్ని రోజుల తర్వాత అర్ధరాత్రి కార్తీక్కి గ్రామం నుంచి కాల్ వచ్చింది. బాబూ, అమ్మకి చాలా సీరియస్గా ఉంది, వెంటనే రా. ఆ మాట విన్న వెంటనే కార్తీక్ గుండె ఆగినట్టయింది. వెంటనే గ్రామానికి బయలుదేరాడు. ఇంటికి చేరుకునేసరికి లక్ష్మమ్మ మంచంపై బలహీనంగా పడుకుంది. కార్తీక్ ఆమె చేతులు పట్టుకుని ఏడ్చాడు. అమ్మా, నేను వచ్చాను, నన్ను వదిలిపోవద్దమ్మా. లక్ష్మమ్మ కళ్లను నెమ్మదిగా తెరిచింది. నువ్వు చిన్నప్పుడు నీకోసం నేను భోజనం మానేసిన రోజులు ఎన్నో బాబూ. ఇప్పుడు నువ్వు పెద్దోడివయ్యావు, అదే నాకు చాలు అంది. కార్తీక్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఆ కనక లక్ష్మమ్మ తన చీర కొంగులో నుంచి ఒక పాత కవర్ తీసింది. అందులో ₹1 నాణెం ఉంది. నువ్వు చిన్నప్పుడు స్కూల్కి వెళ్లేటప్పుడు అమ్మ నాకు ₹1 ఇవ్వు అన్నావు గుర్తుందా? ఆ రోజు నా దగ్గర చివరి రూపాయి అదే. అది నీకివ్వకుండా దాచుకున్నాను, ఎందుకంటే ఒక రోజు నువ్వు పెద్దోడివై ఈ రూపాయి విలువ అర్థం చేసుకుంటావని అని చెప్పి ఆమె చేతులు నెమ్మదిగా జారిపోయాయి. అమ్మా, అమ్మా అంటూ కార్తీక్ గట్టిగా ఏడ్చాడు. కాని ఆ తల్లి ఇక మాట్లాడలేదు. ఆ రోజు కార్తీక్కి అర్థమైంది, తల్లి ప్రేమ ముందు డబ్బు, ఉద్యోగం, ప్రపంచం ఏదీ పెద్దది కాదని. ఆ తర్వాత ప్రతి సంవత్సరం తన అమ్మ పేరుతో పేద పిల్లల చదువుకు సహాయం చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే
ఒక తల్లి చేసిన త్యాగానికి జీవితాంతం రుణపడి ఉన్నాడు. నీతి: అమ్మ మన కోసం జీవితాన్ని ఇస్తుంది. కాని మనం ఆమెకు సమయం ఇవ్వడానికే ఆలస్యం చేస్తాం.